హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం అలసందలతో పలావ్ ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు లంచ్ బాక్స్కి, కిడ్స్కి లంచ్ బాక్స్కి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. ఈ అలసందలు మనం ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసి పెట్టుకున్నామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి కొంచెం మెత్తగా అవుతుంది. నేను ఇక్కడ 1.5 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నానండి. దీన్ని 2 times వాష్ చేసి 15 minutes సోక్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో నేను 1 tablespoon ఆఫ్ గీ తీసుకుంటున్నాను, ఒక 1/2 tablespoon ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇది కొంచెం వేడైన తర్వాత మన బిర్యానీ దినుసులన్నీ వేసేసుకున్నామండి. మొత్తం అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి నేను ఇక్కడ 1/2 onion వేసుకుంటున్నాను, 3 chillies వేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇక్కడ 1 టొమాటో తీసుకుంటున్నానండి. మీకు కొంచెం టొమాటో ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక టొమాటో యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం అలసందలు యాడ్ చేసుకుందామండి. కొంచెం టేస్ట్ కోసం ఇప్పుడు మనం 1 tablespoon ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నామండి. చూసాక అండి ఇది నానబెట్టుకున్నవి అలసందలు ఒకసారి వాష్ చేసి దీంట్లో యాడ్ చేసేయండి. బాగా మిక్స్ చేయండి దీన్ని. అలసందలు కలిపేసిన తర్వాత అండి ముందుగానే మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకున్నాం దీంట్లోకి. ఇది కూడా బాగా మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేయటం వల్ల మనం వేసిన ఉప్పు, కారం అన్నీ దీనికి బాగా పడతాయండి రైస్కి కూడా. ఇక్కడ మనం 1.5 కప్ రైస్ తీసుకున్నామండి. ఇది నార్మల్ రైస్ కాబట్టి 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్ ఆఫ్ వాటర్ పడుతుంది. అదే మీరు బాస్మతి రైస్ అట్లా తీసుకుంటే మాత్రం 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ 1 tablespoon ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 tablespoon దాకా లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నామండి. మనం ఇక్కడ విజిల్ సెట్ చేసుకొని ఈ కుక్కర్ 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే యూజ్ చేయండి దీన్ని. అండ్ ఒకవేళ మీరు బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నట్టయితే 2 విజిల్స్ సరిపోతాయండి. లో ఫ్లేమ్లోనే 2 విజిల్స్ సరిపోతుంది. చూసారు కదండి, మన యమ్మీ రైస్ అలసందలతో తయారు చేయటం అయిపోయిందండి. చాలా హెల్తీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ప్రోటీన్గా బాగా పనిచేస్తుందండి. దీంతో నేను ఇంకా వెరైటీస్ మీకు నేను చేసి చూపిస్తానండి. మీరు కూడా ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూడండి. Thanks for watching. Please like, share and subscribe.